కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు ఎందుకంటే ఆ సినిమాలో ఆ గాలి ఎంత కొరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు. అలాగే ఈ సినిమాకి ఆయన ఇందాక పూర్ణాచారి గారు రాశారు ఒకటి లాస్ట్, అంటే ఈ బచ్చలమల్లి లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కథ అంతా ఒక పాటలో చెప్పడం అది చాలా కష్టం. అండ్ పదాలు యూసేజ్ ఆఫ్ పదాలు అండి. ఎందుకంటే నాకు సడన్గా నేను చూసి ఎవరు పెద్ద ఆయన రాశారు అనుకున్నాను నేను. అంటే మాకు ఎలా ఉంటుందంటేనండి, మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కలవం, లిరిసిస్ట్ని మేము కలవం, వాళ్ళ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతూ ఉంటుంది. వాళ్ళు స్టూడియోస్కి వెళ్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయిపోతే మా దగ్గరకు వస్తారు. సో నేనేమనుకున్నానంటే పూర్ణాచారి గారు రాశారంటే ఓకే పెద్ద ఆయన ఎవరో అంత బాగా రాశారు కదా, అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని. ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను, షాక్ అయిపోయాను. అంటే నేను అడిగా ఏంటంటే ఏ సినిమాలు రాశారంటే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అని లవ్ సాంగ్లు రాశారండి. అలాంటి లవ్ సాంగ్ రాసిన ఇంత ఒక మీనింగ్ఫుల్ సాంగ్ రాయటం అండ్ డెఫినెట్గా అది మీ టాలెంట్ మాకు డెఫినెట్గా ఈ సినిమాకి రావటం మాకు మీరు మా సినిమాలో యాడ్ అవటం మాకు అడ్వాంటేజ్ అండి. సో అందరూ ప్రతి ఒక్కరండి పేరు మీద అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేశారండి. 20వ తారీఖున డిసెంబర్ 20వ తారీఖు థియేటర్ ముందుకు రాబోతుందండి. డెఫినెట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. రేంజ్లు చెప్పలేను, ఇది హిట్టా, బ్లాక్ బస్టరా, కల్టా, క్లాసికా ఎన్ని మాట్లాడినానండి అవన్నీ మీరు డిసైడ్ చేయాలి. సో బట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందండి. ఒక మంచి సినిమా చేసాం డెఫినెట్గా. అంటే నాంది చేసినప్పుడు ఒక మంచి కంటెంట్ చేసాం అన్నది ఎంత ఫీలింగ్ ఉందో అలాగే బచ్చలమల్లి కూడా గుర్తుండిపోతాడు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని సినిమాలు ఏంటంటే నవ్వుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో బైక్ ఎక్కి స్టాండ్లు వేసుకున్నాం, మన స్టాండ్ తీసేసి బైక్ ఎక్కి ఆన్ చేసుకుని గేట్ బయటకు వచ్చేటప్పటికి కథను మర్చిపోతాం. కానీ కొన్ని ఉంటాయండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించి ఒక 2 రోజులు 3 రోజులు ఆ కథ గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ బచ్చలమల్లి అండి. ఇది మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ విల్ టేక్ బ్యాక్ బచ్చలమల్లి హోమ్. అండ్ ఎక్కడో మీరు చేసిన మిస్టేక్లు మనం కూడా ఆ రోజు ఇలా చేసుకుంటూ బాగుండేది కదండి. సో ఒక మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి. మూర్ఖత్వం బార్డర్ దాటేసినాడు కథ ఇది. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద విజయం చేస్తారని కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటేనంటే సుబ్బు గారు ఈ కథలో చెప్పాలనుకున్నాను. జనరల్గా మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా, లేకపోతే మన గర్ల్ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్తో మనం చాలా రోజులు మాట్లాడడం, ఫాదర్తో ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ తర్వాత ఒకరోజు మదర్ లేరు, ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోయాం, ఇలాంటివి ఉంటాయి. సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి, ఆ రిగ్రెట్స్ అన్నది ఉండకూడదు. సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అదే. అంటే అందరిని మూర్ఖులు అవ్వమని కాదు, అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చలమల్ని గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. బచ్చలమల్లి ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం. నేను పట్టుకుందే 3 కాళ్ళు అని మన డిసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ మీటర్స్లో ఉంటుందండి. సో ఏదైనా అదుపుతో అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్నీ ఒక లిమిట్లో ఉండాలి. అది బార్డర్ దాటేసిందంటే ఏది మంచిది కాదు. అతి బాగా ప్రేమించడం మంచిది కాదు, అతిగా మూర్ఖత్వంగా ఉండటం మంచిది కాదు. సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే వీడు బచ్చలమల్లిలా ఉండకూడదు మనం అనుకుంటారు. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడికి నాన్న ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతుంటాడండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి. ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ అక్కడ చేయటం జరిగింది. దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ 2 షెడ్యూల్ జరిగినాయండి, 2 ఇక్కడే చేసాం. సో ముందు ఏంటంటేనండి మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునేమంటారు, పని చేసుకునేమంటారు అని. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అసలు యాక్టర్స్కి కానివ్వండి అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే పెడతాం.